హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రగ్రహణాన్ని పట్టు విడుపు అని పిలవడానికి కారణం, గ్రహణం ఏర్పడే సమయంలో చంద్రుడు భూమి నీడలో పట్టుబడినట్లుగా కనబడతాడని, గ్రహణం పూర్తయ్యాక తిరిగి విడుదల అయినట్లుగా కనిపించడమే. ఈ పదం గ్రహణం యొక్క ప్రారంభ ముగింపు దశలను సూచిస్తూ ఆ సమయంలో చేసే పవిత్ర స్నానాలను పట్టు స్నానం, విడుపు స్నానం అని అంటారు. పట్టు విడుపు అనే పదానికి అర్థం ఏంటంటే, గ్రహణం సంభవించేటప్పుడు చంద్రుడు భూమి నీడలో కొంత భాగం లేదా పూర్తిగా కప్పివేయబడి చీకటిగా లేదా ఎర్రగా కనబడతాడు. ఈ స్థితిని పట్టు అని అంటారు. అంటే చంద్రుడు భూమి నీడలో పట్టుబడ్డాడు అని అర్థం. మరి విడుపు అంటే ఏంటి అంటే, గ్రహణం పూర్తయిన తర్వాత చంద్రుడు మళ్ళీ భూమి నీడ నుండి బయటకు వచ్చి తిరిగి తన పూర్తి కాంతిని పొందుతాడు. ఈ స్థితిని విడుపు అని అంటారు. అంటే చంద్రుడు నీడ నుండి విడుదల అయ్యాడు అని అర్థం. మరి ఆచారాలు మరియు నమ్మకాలు ఎలా ఉంటాయంటే, ఈ పట్టు విడుపు పదం గ్రహణం సమయంలో పాటించే కొన్ని ఆచారాలతో ముడిపడి ఉంటుంది. పట్టు స్నానం గ్రహణం ప్రారంభం కావడానికి ముందు శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి చేసే తల స్నానాన్ని పట్టు స్నానం అంటారు. మరి విడుపు స్నానం అంటే ఏంటి అంటే, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి శుభ్రం చేసుకోవడాన్ని విడుపు స్నానం అంటారు. గ్రహణ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయని దీని వెనుక నమ్మకం. కాబట్టి చంద్రగ్రహణం పట్టులోకి వెళ్ళి ఆపై విడుదల కావడాన్ని సూచిస్తూ గ్రహణానికి సంబంధించిన ఆచారాలను కూడా కలిపి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.